ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిటగా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావే పైన యశోద పద లోపలికి వెళ్దాం పద లోపలికి బాగా ఎంజాయ్ చేసాం కదా అవునే ఏంటి ఏంటి అంత భయపడుతున్నావు పిల్లికి ఎవరైనా భయపడతారా వెళ్దాం పద ఏమైందే యశోద నీకోసం కింద అర్జున్ వెయిట్ చేస్తున్నాడు హే అవునా ఎంతసేపు అయిందొచ్చి 10 నిమిషాలు అయింది అయ్యో సరే తప్పుకో ఆగు ఇలాగే వెళ్ళిపోతావా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపో సరే తప్పుకో యశోదకు అర్జున్ దొరకడం తన అదృష్టం కదా కాదు అర్జున్కి యశోద దొరకడం అదృష్టం సర్లే పదండి రండి స్వామి మీ దయ వల్ల ఈరోజు నా కూతురు చదువు పూర్తి చేసుకుని తిరిగొస్తుంది ఇక మిగిలింది తన పెళ్ళే నా ప్రాణాన్ని తన ప్రాణంగా చూసుకునే అబ్బాయి చేతిలో పెట్టాలని నా కోరిక అలాంటి అబ్బాయినే మేమెప్పటినుంచో యశోద కోసం వెతుకుతున్నాం ఆశపడుతున్నాం అది జరిగేలా చూడు స్వామి అమ్మాయి పేరు మీద అర్చన చేయించండి పేరు యశోద దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యశోద నువ్వు వెళ్ళడం పక్కానా అవును అర్జున్ నిన్ననే నీకు కాల్ చేసి చెప్పాను కదా అది కాదు ఇంకో 2 రోజులుండొచ్చు కదా ప్లీజ్ అమ్మో 2 రోజులా మా నాన్న 2 గంటలు కూడా వెయిట్ చేయలేరు తెలుసా ఆల్రెడీ నేను వచ్చేస్తున్నానని చెప్పేశాను కదా అవునా అయితే మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్తావు కదా చెప్తాను అర్జున్ టైం చూసుకుని తప్పకుండా చెప్తాను ఎన్ని సంవత్సరాలు యశోద నేను ముసలివాణ్ణి అయ్యేదాకా నువ్వు విషయం చెప్పవా ఓవర్ యాక్షన్ చేయకు నాకు మన ప్రేమ మీద కన్నా మా నాన్న మీదే నమ్మకం ఎక్కువ మా నాన్న నా ఇష్టాన్ని ఇష్టపడతారు మా నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకుందామని నేను నిన్ను ప్రేమించలేదు మా నాన్నకి నా మీద ఎక్కువ నమ్మకం అర్జున్ ఆ నమ్మకానికి నేను మెల్లగా చెప్తాను అర్థం చేసుకో అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబా ధర్మం చేయండి బాబు అయ్యా ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి బాబు చూడ్డానికి బానే ఉందిగా ఈవిడేంటి ఇక్కడ అడుక్కుంటుంది ఏమ్మా చూస్తుంటే ఉన్నవాడిలాగా ఉన్నావు నీకిదేం అలవాటు అడుక్కోడు నీకేం కర్మ ఓయ్ నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేదా నువ్వు ఇక్కడి నుంచి పోలేదనుకో నీ మెళ్ళో ఉన్నది తీసుకుంటాను ఇవి నావి ఇవ్వను ఇవి నావి నువ్వు నీ మెళ్ళో ఉన్నది ఇస్తావా లేదా నావి ఇవ్వను ఇవ్వు నీ చేతికున్న గాజులు కూడా ఇవ్వు ఇవి నావి
వదలండి, ఇవి నావి. ఏయ్, ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? పెద్దవిడైన గౌరవం కూడా లేదా? లే, వెళ్దాం పద. ఎవరు బాబు నువ్వు? నేనెవరైతే ఎందుకు కానీ నువ్వురా. నువ్విక్కడ ఉండడం ఏంటి? పద, వాళ్ళకైనా ఉండాలి కదా. వెళ్దాం పద. ఇంతకీ నువ్వెవరయ్యా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వేం టెన్షన్ పడకు. వెళ్దాం పద, రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ చెప్తానులే, ముందు నువ్వు ఎక్కు. సరే. ఎక్కు, నేను చెప్తాను కదా. అర్జున్, బావున్నావా? ఏంటి, ఇంతకు ముందెప్పుడు మొహం చూడకుండా ఎలా గుర్తుపట్టాననా? మా బుజ్జి తల్లి పరిచయం చేసిన మొదటి అబ్బాయి ఆ అబ్బాయి అర్జునే అవుతాడు కదా. ఏంటి బాబు అది, ఆ కన్నీళ్ళేంటి? నా చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పే గురువుల కాళ్ళు మొక్కాను. నాకు ఒక్క అమ్మా నాన్న ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని ఒక కల ఉండేది. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నేను ఇప్పటి నుండి అనాథను కాదండి, అనాథని కాదు. అండి ఏంటి అండి, ముద్దుగా మావయ్య అత్తయ్యాను. థ్యాంక్స్ అత్తయ్య మావయ్య. ఇక నుండి నా కుటుంబం ఇది అని అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ చెప్పుకుంటాను. నాలాంటి అనాథను మీ ఇంటి అల్లుడిగా అంగీకరించినందుకు జీవితాంతం మీకు రుణపడుంటాను. బాబు, మా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటే మేమే నీకు రుణపడి ఉంటాం. నా బంగారు తల్లి నోటి వెంట నాకంటే గొప్పగా నువ్వు తనని చూసుకుంటావనే మాట వచ్చిందంటేనే నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తే భారం బాధ్యత తీరిపోతాయంటుంటారు. కాని అది తప్పని నేనంటాను. ఇవ్వకుండా ఎలా ఉంటాను? నీ గురించి కూడా ఆరా తీయలేదు, అనుమానించలేదు. ఎందుకంటే నా బుజ్జి తల్లి నిర్ణయంలో తప్పుండదు, తడబాటుండదు. నా కూతురు నేను ఇష్టపడ్డమే నీ అర్హత. థ్యాంక్స్ అంకుల్. మీకు ఆ భయం అవసరమే లేదు. అల్లుడిగా రావాల్సిన వాణ్ణి కొడుగ్గా మీ ఇంటికి వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి ఇల్లరికం వస్తాను. చాలా సంతోషం బాబు. ఇంతకంటే కావాల్సిందేముంటుంది చెప్పు? అబ్బాయికి తినడానికి ఏమైనా పెట్టండి. నాన్న,
అర్జున్కి ఊరు చూపిస్తాను. ఓహో అవునా, దాంతే ఉంది. సరే మీ అమ్మ తయారు చేస్తుంది ఏమోయ్. కానీ కానీ అలాగేనండి. థ్యాంక్స్ నాన్న. పద అర్జున్ పద. యశు ఇంకెక్కడికి? నా చేయి పట్టుకో. అరే మెల్లిగా, నేను పడిపోతాను. సరే రా, నాకు పొలం గట్లు అలవాటే. కానీ నాకు లేదు కదా. పంచభూతాలారా మీకు వినిపిస్తుందా? పద, ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి. వావ్, నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఈ పొలాలంటే చాలా ఇష్టం. మా నాన్నని ఏం అడగాలన్నా ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతాను. అంటే ఇది నీ లక్కీ ప్లేస్ అన్నమాట. అయితే ఈ రోజు నుంచి నాకు కూడా లక్కీ ప్లేసే. అవును, ఇంతకీ పెళ్ళయ్యాక నువ్వు నన్ను బాగా చూసుకుంటావా చెప్పు? చెప్పలేను. యశోద, నా ప్రేమని మాటల్లో చెప్పలేను, చేతల్లో మాత్రమే చూపించగలను. సాగర మథనంలో వచ్చిన విషయాన్ని శివుడు తన కంఠంలో దాచుకుని అమృతాన్ని దేవతలకు పంచినట్టు కష్టాల్ని బాధల్ని నాలోనే పంచుకుని ఆనందాన్ని మాత్రం నీకు పంచుతాను. ఇంతకంటే నేనేం చెప్పలేను. సరే వెళ్దాం పద. యశోద, ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. ఒక నిమిషం. రండి, చిట్టి డబ్బులా తీసుకొస్తానుండండి. దాక్షాయని, మేమొచ్చింది చిట్టి డబ్బుల కోసం కాదు, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈ ఊరందరి ముందు, మా అక్క ముందు, ఈ గుళ్ళో ఈ దేవుడి సాక్షిగా మాటిస్తున్నా, ఏమైంది దాక్షాయిని? ఇంత మోసం చేస్తారనుకోలేదు. వాళ్ళని ఊరికే వదలకూడదు. ఏమైంది? అది ఎవరితోనో తిరుగుతుందంట, పట్నంలో ఎవరినో ప్రేమించిందంట, 2 రోజుల్లో పెళ్ళంట. ఎవరి గురించి అంటున్నావో అర్థం కావట్లేదు దాక్షాయిని. ఇంకెవరి గురించి? ఆ రామయ్య తండ్రి కూతురు యశోద గురించి. అందరి ముందు తన కూతుర్ని మనింటి కోడలిగా పంపిస్తానని మాటిచ్చి ఇప్పుడేమో మనకొక్క మాట కూడా చెప్పకుండా 2 రోజుల్లో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించారంట. రామయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు దాక్షాయిని. ఆయన మాటిచ్చాడని నా కర్మకాలి ఊరంతా యశోదనే నా ఇంటి కోడలని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పుకున్నాను. రేపొద్దున వాళ్ళందరికీ నేనేమని చెప్పాలి? ఏమని సమాధానం చెప్పుకోవాలి?
ఆగండి, మీరెవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. హరి, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఏంటమ్మా ఈ పని? ఇంకా కాళ్ళ మీద పడ్డాలు, క్షమాపణలు ఏంటి? ఏ కాలంలో ఉన్నాం మనం? నమ్మించి గొంతు కోసే కాలంలో ఉన్నావు నాన్నా. అది నీకు అర్థం కాదులే, అందుకే మొక్కమంటున్నాను. రండి, వచ్చి మొక్కండి. అమ్మా, నా మాట వినమ్మా. కాళ్ళ మీద పడ్డాలు, కక్ష కట్టినట్టు బిందెలతో నీళ్లు మోయించడాలు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. దేవుడు మెచ్చుకోకపోయినా పర్వాలేదు నాన్నా, కానీ నా మనసు నొచ్చుకోకూడదు. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళు కాళ్ల మీద పడాల్సిన అవసరం లేదు, కానీ మొక్కు మాత్రం తీరాలి. మళ్ళీ మొక్కంటావేంటమ్మా? నాన్న హరి, వినరా, దీనికి మాత్రం అడ్డు చెప్పొద్దు. మీ ఇద్దరి పెళ్ళి ఇదే గుళ్ళో చేస్తానని మొక్కుకున్నాన్రా, అది జరగడం లేదు. దీనికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, లేదంటే మన కుటుంబానికి అరిష్టం రా. నాన్న హరి, అర్థం చేసుకోరా. ఇప్పుడేంటి? 108 బిందెలతో అభిషేకం చేయాలి, అంతే కదా అత్తయ్య? నేను అభిషేకం చేస్తానత్తయ్య. హే, ఎవరి నీ అత్త? ఎవరు నీకత్త? ఎప్పుడైతే నా కొడుకును కాదని, ఒక అనాథని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావో, అదుగో అప్పుడే బంధాలన్నీ తెగిపోయాయి. అత్తయ్య అని మాత్రం నువ్వు నన్ను పిలవకు. అలాగేనండి, అలాగే. సరే, అసలు తప్పు చేసిందే నువ్వు, శిక్ష పడాల్సింది కూడా నీకే. ఈ అమర ప్రేమికురాలు మొక్కు తీర్చుకోవడానికి నీళ్లు మోసి నచ్చినోని పెళ్లి చేసుకుంటుంది. పదండి, పద. యశోద, నేను నీళ్లు మోసుకొస్తాను, నువ్వు అభిషేకం చేయి. రే హరి, నువ్వు సాయం చేయడమేంట్రా? తప్పు చేసింది వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి. అమ్మా, మా ఇద్దరి పెళ్లి గుళ్ళో చేయాలని మొక్కుకున్నావు కదా, అది కాలేదు. కనీసం మేమిద్దరం కలిసి ఈ అభిషేకాన్ని పూర్తి చేస్తాం. అప్పుడు నీకు, నువ్వు నమ్ముకున్న దేవుడికి తృప్తిగా ఉంటుంది. బాగా చెప్పావురా, ఆ పని చేయరా. అంటే అభిషేకం చేస్తే మన బిడ్డకు కూడా మంచిదే కదా దాక్షాయని. ఎందుకు హారివిట్టల్, పర్వాలేదు, నేనే మోస్తానులే. 54 బిందెలు అయిపోయాయి, ఇంకా 54గా. ఇటివు. పర్లేదు యశోద, ఆ మిగతా సగం నేను తీసుకొస్తాను, నువ్వు అభిషేకం చేయి.
ఇవ్వు. వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేష నీ మనసున కలగద రాగలేశమైనా చెప్పేషదా, ఏదో చెప్పాలనే కదా రమ్మన్నావు. సారీ హరి. సారీ ఎందుకు యశోదా? ఇందులో నీ తప్పే ఉంది. నాన్న కూడా ఏ ఒక్కరోజు అత్తయ్యకి మాటిచ్చిన విషయం నాకు చెప్పలేదు. ఈ విషయం తెలియక మా అమ్మ నీ కోసం ఎప్పుడు గొప్పగా చెప్పిందే తప్ప ఏ రోజు నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఒక్కసారిగా నీ ప్రేమ విషయం తెలిసేసరికి కొంచెం కటువుగా మాట్లాడిందే తప్ప అది తప్పుగా అర్థం చేసుకోకు. లేదు హరి, అత్తయ్య గురించి నాకు తెలీదా? చిన్నప్పుడు మీ ఇంటికొస్తే స్వీట్స్ నీకన్నా నాకే ఎక్కువ తినిపించేది. నా కోడలు లావ్ అవ్వాలి, బలం రావాలి అని. అది ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. హరి, ఒక విషయం అడగచ్చా? అత్తయ్యకి నా మీద కోపం ఉంది, తప్పులేదు. మరి నీకు కూడా నా మీద కోపం ఉందా? చెప్పు హరి, నా మీద కోపం లేదా? అరిస్తే కోపం, అరవకపోతే బాధ. ఈ రెండిటికి పెద్ద తేడా లేదు యశోదా. నాకు నీ మీదుంది కోపం కాదు, బాధ కాదు. ఒక మంచి ఫ్రెండ్గానే మిగిలిపోతుందన్న చిన్న ఫీల్ అంతే. నిజమే హరి. మా అమ్మా నాన్నలు నీకిచ్చిన మాట కోసమైనా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో నేను తప్పకుండా మన పెళ్లి కొప్పుకునేదాన్ని. కానీ ఆ విషయం నాకు తెలీదు. యశోదా, వదిలే ప్లీజ్. లేదు హరి, నన్ను మాట్లాడినివ్వు. అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు తెలీదు. ఏ ఒక్కరోజు కూడా నాకలా అనిపించలేదు. నువ్వలా నడుచుకోలేదు కూడా. నేనెప్పుడు నేనలా చూడలేదు. నీకు కూడా అలానే అనిపించుంటుంది కదా హరి? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అంత మాత్రాన నేను అలా ఆలోచించలేను కదా. యశోదా, అవన్నీ గతం అనుకో, మర్చిపో. అఫ్కోర్స్ మనిద్దరి మధ్య మర్చిపోలేనంత గతం కూడా లేదు. ఇంకా గుర్తుంచుకునే అవకాశం ఎక్కడో చెప్పు. నిజం చెప్పు, నీకు బాధ అనిపించడం లేదా? మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా యశోదా, అమ్మా యశోదా. అమ్మా బుజ్జి తల్లి,
బాగా నొప్పిగా ఉంది డాక్టర్. నా వల్ల కావట్లేదు. అమ్మా అమ్మా, ఇది ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిన నొప్పి కాదు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సాయం పట్టండి. హాస్పిటల్ కా? ఏమైంది డాక్టర్? ప్రమాదమే లేదు కదా? లేదండి, అసలు నొప్పికి కారణం ఏంటో కూడా తెలియట్లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ ని పిలిపించండి. ఇప్పుడు హాస్పిటల్ కా? పంతులు గారు మరీ మరీ చూసి మంచి ముహూర్తం పెట్టారు. ఇది తప్పితే మళ్ళీ ఇంకో ముహూర్తం లేదు. ఇప్పుడెలా? కడుపులో నొప్పే కదమ్మా, తగ్గడానికి ఏదో మందు బిళ్ళ వేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. అవును డాక్టర్ అమ్మా, కుదిరితే ఆ పని చేసేయండి. ఓకే సరే సార్, నేను వెళ్ళి డాక్టర్ గారిని ఎక్విప్మెంట్తో రమ్మని చెప్తాను. అమ్మా అమ్మా అమ్మా, యశోద చాలా నొప్పిగా ఉంది. కొంచెం ఓర్చుకోమ్మా. మావయ్య, నాకెందుకు చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్లు ఇక్కడికి రావడానికి టైం పడుతుందేమో. మనమే తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం. పెళ్లికి ఇంకో మంచి ముహూర్తం పెట్టుకోవచ్చు కదా. లేదు బాబు, ఈ ముహూర్తం దాటితే ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా. మరీ అంత ప్రమాదం అయితే డాక్టరే ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పుండేవారు కదా. కాసేపట్లో డాక్టర్ వచ్చేస్తారు. అమ్మాయికేం కాదు. ఈ ముహూర్తానికే మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మా అమ్మా అమ్మా. డాక్టర్ గారు ఒక్క నిమిషం. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ముహూర్తం ఎప్పుడో మొదలైంది. ఇంకో 15 నిమిషాల్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఈలోగా మంగళసూత్రదానం జరగాలి. విన్నారు కదా డాక్టర్ గారు? ఏంటండి మీరు అలా మాట్లాడతారు? పేషెంట్ అంతా అల్లాడిపోతుంటే ఇందాకటి నుంచి ముహూర్తం ముహూర్తం అంటారు. అక్కడ పేషెంట్ కండిషన్ ఏంటో తెలుసా? డాక్టర్, కడుపు నొప్పిగా ఉంది. ఏమండి? అమ్మా 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 అమ్మా. అమ్మా, ఎలా ఉందమ్మా? నొప్పి తగ్గిందా? డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదండి. అమ్మయ్యా, అయితే పీటల మీద కూర్చోపెట్టచ్చు కదా. లోపలికి పద బాబు, ముహూర్తం టైం మించిపోతుంది. పంతులు గారు పదండి. పదండమ్మా. ఒక్క నిమిషం అండి. మళ్ళీ ఏమైందమ్మా? యశోదాతో మాట్లాడాలండి. ఇంకేం మాట్లాడాలి? నొప్పి తగ్గిపోయింది కదా. ఏదైనా ఉంటే తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఏమండి, పదండి. అమ్మా ఒక్క నిమిషం. ఏంటో చెప్పండి డాక్టర్. తర్వాత మాట్లాడతారులేమ్మా. అవతల ముహూర్తం టైం దాటిపోతుంది. ఆ 3 ముళ్ళు పడ్డాక తర్వాత తీరిగ్గా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. అమ్మ యశోద, నువ్వు పద. ఏమండి? అమ్మా, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. డాక్టర్ గారు ఏదో చెప్తానంటున్నారు కదా, చెప్ప నువ్వు. ఏం చెప్తారు అన్న టెన్షన్తో పీటల మీద కూర్చున్నా నాకు ప్రశాంతత ఉండదు. మీరు చెప్పండి డాక్టర్. ఇది చాలా పర్సనల్ విషయం అమ్మా, కొంచెం ప్రైవసీగా చెప్పాలి. పదండి డాక్టర్.
జానకి లోపలికి వెళ్దాం పదండి. అత్తయ్యా, అత్తయ్యా, ఇదిగో నేను పెళ్ళి ఆపడానికి రాలేదు. మా అత్తయ్య ఇక్కడికి వచ్చిందని విన్నాను, వెతకడానికి వచ్చాను. అత్తయ్యా, 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు డాక్టర్? నువ్వు తల్లి అయిన విషయం గురించి. వాట్? నేను తల్లిని కావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? టెస్ట్లు అన్నీ చేసి వచ్చిన రిజల్ట్ని బట్టి మాట్లాడుతున్నాను. మీరిద్దరూ తొందరపడ్డారు కదా, మీకు ఆల్రెడీ బిడ్డ పుట్టింది కదా. షట్ అప్! ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏంటి నాకు బిడ్డ పుట్టడం ఏంటి? మీరు ఏం టెస్టులు చేశారో నాకు తెలియదు, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా తప్పే డాక్టర్. యశోద, నువ్వు అర్చినంత మాత్రాన రిపోర్ట్లు తప్పైపోదు. ఎంతో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప ఏ డాక్టరు ఒక ఆడపిల్ల మీద ఇలాంటి నింద వేయరు. అయ్యో డాక్టర్ ప్లీజ్ చూడండి డాక్టర్, లేదు, అలా జరిగే అవకాశమే లేదు. డాక్టర్, అసలు నాకు తెలియకుండా నాకు బిడ్డలా పుడుతుంది. నేను అదే అడుగుతున్నాను, నీకు తెలియకుండా నీకెలా బిడ్డ పుడుతుంది? అందుకే నాకైనా నిజం చెప్పమని అడుగుతున్నాను. బిడ్డను కన్న తల్లిలో శారీరకంగా చాలా మార్పులు వస్తాయి యశోద. నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే నిన్ను చెక్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న అమ్మాయిని నువ్వు పిల్ల తల్లివైనావని అడిగేంత ధైర్యం చేయలేకపోయా. అందుకే డాక్టర్ని ఎక్విప్మెంట్తో రమ్మన్నాను. వాళ్ళు టెస్ట్లు చేసి కూడా అదే చెప్పారు. ఒక బిడ్డను కనేసి ఎవ్వరికి చెప్పకుండా ఆ అమాయకురాల్లాగా ఎంత బాగా మళ్ళీ పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చుంది. ఆపండి! నేను ఏ బిడ్డకి తల్లిని కాలేదు. ఈ డాక్టర్ చెప్తుందంతా నిజం కాదు. అసలు నానా అన్నయ్య, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. నా మంచి కోరుకునే మహా మంచి మనిషివి అన్నయ్య. వదినా, మీ పెద్ద మనసుని అపార్థం చేసుకున్నాను. అసలు మీ కూతురు ఎప్పుడో తల్లయిందన్న విషయం నాకు ముందే చెప్తే గుళ్ళ అంత రచ్చయ్యేది కాదు కదా. పెళ్లికి ముందు తల్లయితే పరువు పోదటే.
వదినా, ఈ విషయం తెలిసే నా దగ్గర దాచి ఈ పెళ్లికి ఒప్పుకున్నారని నాకు అర్థమవుతోంది. ఒక రకంగా మిమ్మల్ని చూస్తే మంచివాళ్లే అనిపిస్తుంది. ఆపు దాక్షాయణి, మాకీ విషయాలేవీ తెలీదు. అమ్మాయి ఇష్టపడిందని ఈ పెళ్లి చేస్తున్నాం. అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మేము బాధలో ఉంటే ఈ అవాకులు చవాకులు పేల్చటం అంత మంచిది కాదు. చూడు దాక్షాయిని, అన్నయ్యకి జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. చేతనైతే సానుభూతి చూపించు. నువ్వాగక్క, సానుభూతి పక్కన పెట్టు. అసలు అడగాల్సింది కడగాల్సింది ఇదిగో ఈ మహానుభావుణ్ణి. ఏమయ్యా, ఇంత ఘనకార్యం చేసిన వాడివి అదేదో తల్లిని చేసే ముందే పెళ్లి చేసుకునొచ్చుంటే సరిపోయేది కదా, బుద్ధుండక్కర్లేదా? అంటే ఒకడితో బిడ్డను కని నీతో పెళ్లి పీటల మీద కూర్చుందా? ఇంత పెద్ద కథానాయకురాల్ని నేనెక్కడా చూడలేదు దేవుడా. ఆపండి. వదినా, నీ బిడ్డకు పౌరుషం పొడుచుకొచ్చింది వదినా. అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉందని అంత ఉలికి పడుతుంది. ఇప్పుడేగా ఇదిగో నీ కొత్తల్లుడు చెప్పాడు, పాతల్లుడు సంగతి నాకు తెలీదు అని. కొత్తగా నేను ప్రేమించి అల్లుణ్ణవుదాము అని. మీరు వినలేదా? నాన్న, నేను అలాంటి దాన్ని కాదు నాన్న. నేను అలాంటి దాన్ని కాదు నాన్న. చూసారా నాన్న నా గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసారా నాన్న? నాన్న వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి నాన్న. నాన్న దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. నాకేమీ తెలీదు నాన్న, నిజంగా నాకు తెలీదు నాన్న. నేను ఏ పాపం చేశాను నాన్న? ఇదంతా తలుచుకుంటుంటే నాకు పిచ్చెక్కిపోతుంది నాన్న. నాన్న నాకు పిచ్చెక్కిపోతుంది నాన్న, నాకు పిచ్చెక్కిపోతుంది. మేమేమన్నావని? అయినా జరిగిందే కదా, రండి. నాకేం తెలీదు. నేనే తప్పు చేయలేదు. నేనే తప్పు చేయలేదు. అమ్మ యశోద, నేనే తప్పు చేయలేదమ్మా. అమ్మా, నేనేం చేయలేదు అమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. భగవంతుడా, అంత మంచి చేశావయ్యా. నాన్నా, ఇదిగో మొదటిసారి మీ నానమ్మ తప్పిపోవడం వల్ల అంతా మంచి జరిగిందిరా. నిజంగా నువ్వెంత అదృష్టవంతుడో తెలిసిందిరా. అంతకు మించి ఆ అమ్మవారి దయ మన మీద ఎంత ఉందో అర్థమైంది నాన్నా. ఏం జరిగిందమ్మా? ఇదిగో మీ నానమ్మకి తెలివొచ్చి యశోదకి పెళ్ళవుతుందని ఎవరో చెప్తే నా మనవడితో కాకుండా ఇంకెవరితో దాని పెళ్ళేంటి అని అక్కడికెళ్ళిందంటరా.
మీరిద్దరూ తొందరపడ్డారు కదా. మీకు ఆల్రెడీ బిడ్డ పుట్టింది కదా. నాన్నా, ఇదిగో పెళ్లికి ముందే దాని బాగోతం తెలిసింది కాబట్టి సరిపోయిందిరా. అదే నీతో దాని పెళ్లి జరుగుంటే నీ జీవితం అన్యాయం అయిపోయి ఉండేది. అమ్మో, ఈ కాలం పిల్లల్ని మనం అస్సలు నమ్మలేకపోతున్నాంరా. అది చూడు, పైకి ఎంత మంచి అమ్మాయిలా కనిపించిందో. అసలు ఇలా చేస్తుందని అనుకున్నావా నాన్నా? అమ్మా ప్లీజ్. మిగతా అమ్మాయిల సంగతి తెలియదు కానీ యశోద మాత్రం అలా కాదు. నిజమే దాక్షాయిని, చిన్న పిల్లప్పటి నుంచి యశోదను చూస్తున్నాం. తన అలాంటి అమ్మాయి కాదు. ఏం తెలుసు మీకు? ఏం తెలుసండి మీకు? చిన్నప్పటి నుంచి చూశారంట. మనం చూడని అసలు రూపం ఈరోజు బయటపడింది. అయినా ఊళ్ళో ఉన్నప్పుడు బుద్ధులు పట్నం వెళ్ళాక కూడా ఉంటాయా? కొత్త అలవాట్లు, కొత్త పరిచయాలు ఎక్కడికైనా దారి తీస్తాయి. అమ్మా, నిజానిజాలు తెలుసుకోకుండా ఏ విషయం గురించి మనం మాట్లాడుకోకూడదు.